ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని సభ ఏకీరీవ తీర్మానం చేసింది. దాంట్లో తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు, బాయ్కాట్ చేశారు. అది మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారుతో కలిసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అదే పాడిందే పాట పాడుతూ ఉంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి గుర్తు రాలే. అప్పుడు వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి వాళ్ళు అప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ గురించి పాడు చేస్తున్నారు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దీని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి అని ముందుకు తీసుకెళ్తూ ఉంటే దీని మీద నచ్చని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిన దాంట్లో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. కానీ అది ఎప్పుడూ అవగాహటగానే ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోకూడదు. ప్రజలు ఎప్పటికీ ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఉద్యమ సమయంలో ఆంధ్ర పార్టీ అని చెప్పి అని టీడీపీలో ఉన్న నాయకులందరినీ బీఆర్ఎస్లో చేర్చుకొని 10 ఏళ్ళు మీరు పరిపాలించారు. తర్వాత మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, పక్కన కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, సచ్చినా బతికినా తెలంగాణ కోసమే, రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను, పాలమూరు రంగారెడ్డికి మొదట విడత 45 టీఎంసీలు, మలి విడత 48 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందే, లేదంటే జోరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం, జగన్, చంద్రబాబు, మోడీ ఎవరడ్డు పడతారో చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సచ్చినా తెలంగాణ కోసమే సస్తాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇది ఇక్కడున్న వారి అందరి చిత్తశుద్ధి. మా అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం ఉంది. 100% ఈ తెలంగాణ కోసం నిటారుగా నిలబడతామే తప్ప ఎవరికి తలవంచమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమిటంటే కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు ఇవ్వాలని లేదు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పేరిట 55,000 కోట్లలో కాంట్రాక్టుకి 20,000 కోట్లు బిల్లులు ఇచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని వాటిని పునర్జీవన చట్టంలో చెప్పారు. ప్రాజెక్టుల ప్రతిపాదన ప్రాంతాన్ని జోరాల నుంచి శ్రీశైలానికి మార్చడంలో కొత్త ప్రాజెక్టులని చంద్రబాబు అడ్డం పడ్డారు. బరాస జలద్రోహి, కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి అన్యాయం ఆ పార్టీ పాపమే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను తెలంగాణ కోసమే ఉంటా, తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడతా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక తీర్మానం చేశారు. ఏమని అంటే, పాలమూరు రంగారెడ్డిపై ఏకీగ్రీవ తీర్మానం ప్రతిపాదించారు. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతము. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వీటిని పరిగణలోకి తీసుకొని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90 టీఎంసీలతో సాగు, తాగునీటి కోసం
ఇంకా ఇంకా ఏమంటున్నారంటే పరిస్థితి చూస్తే ఎవరి తోలు తీయాలో ప్రజలే నిర్ణయించేవారు. కృష్ణా జలాలపై చర్చ పెట్టాలని ప్రతిపక్షమే కోరింది. కేసీఆర్ పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టి కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీఏసీలో కృష్ణా జలాలపై చర్చ జరగాలన్నది ప్రతిపక్షమే అడిగింది. కానీ ముఖాముఖి చర్చల్లో పాల్గొనేందుకు సభకు రాలేదు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పుడు లెక్కలు ఇచ్చింది కేసీఆర్ బంధువే. అప్పటి నీటిపారుదల శాఖ కేసీఆర్కు సమీప బంధువు ఆయన మురళీధర్ రావు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హక్కులు కాలరాయాలని తప్పుడు లెక్కలతో అప్పటి ప్రణాళికకు లేఖ రాశారు. ఇంకా ఏం చేస్తున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టారు. 2016లో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలో సముద్రంలో కలిసే గోదావరి నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలన్న విషయంపై కేసీఆర్ చర్చ చేయడంలో చంద్రబాబు మధ్యలో ఆలోచన వెలిగి బనకచర్లకు పునాది పడింది. ఇంకా చూసుకుంటే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల కోసం ప్రాజెక్టులు కట్టాలని మాజీ ఎంపీ ఈటెలరావు ప్రతిపాదన చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పేరు పెట్టాల్సి వస్తే ఆయన పేరు పెట్టాలి. ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయితే 85,000 కోట్లు అవసరం, లేదంటే 1,00,000 కోట్లకు చేరుతుంది అనేది కూడా అప్పుడు జరిగింది. దీని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే తెచ్చాను, నేను తెలంగాణ కోసం బతుకుతా, బీఆర్ఎస్ వాళ్ళు లెక్క అన్యాయం చేయను అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే పాలమూరు 48 టీఎంసీల ద్రోహంపై రేవంత్ సర్కారు ఎంత వైఖరి, చంద్రబాబుతో కుమ్మక్కై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి, లేక బయటపడడంతో తేలుకుట్టిన దొంగల పరిస్థితి, కేసీఆర్ హయాంలో డిపిఆర్ వాప్స్ అంటూ అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుతో కుమ్మక్కయ్యి 48 టీఎంసీల ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా సాక్షిలో మనం జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో చూసుకుంటే అక్కడ కూడా ఒక వార్త రాశారు. ఏమని రాశారంటే అక్కడే చంద్రబాబు నాయుడు గురించే ఓ వార్త రాశారు. ఏమనేదంటే చూడండి, సీఎం ఎత్తిపోత పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి గురించి సాక్షి పేపర్లో ఒక విధంగా రాస్తారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు వల్లనే సీమ ప్రాజెక్టులు ఆపించినట్టు సాక్షిలో రాస్తారు. నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాస్తారంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తారు అని రాస్తారు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందంటారు, అక్కడేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూడండి ఎట్ట అనుకూలమైతే అట్లా పేపర్లో రాసుకుంటారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి 2 రాష్ట్రాలకు కూడా అభివృద్ధికి అడ్డుపడుతున్నారనేది కూడా ప్రజలు భావిస్తున్నారనే విషయం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.